హాయ్ అండి, చూస్తున్నారు కదా. నేను డబుల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనేది వేసేస్తున్నాను. ఇలా వేయాలి అంటే చాలా మందికి రాదు. అది మిషన్ లో మనము చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలండి. చేసుకున్నాము అంటే మనము థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు పది సార్లు మనము పాదం మార్చక్కర్లేదు. మిషన్ లో ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలు. ఫస్ట్ అయితే చూడండి, మిషన్ లో నీడిల్ అనేది ఈ రెండు పాదానికి సెంటర్ లో ఉంటుంది కదా. మనకి థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలంటే వన్ సైడ్ వచ్చేసి గ్యాప్ ఎక్కువ ఉండాలన్నమాట. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఈ కత్తెర ఉంది కదా, మన కత్తెరతో మెల్లిగా ఇలా తట్టుకోవాలి. ఇలా కొట్టాము అంటే కొంచెం సైడ్కి జరుగుతుంది. చూపిస్తున్నాను చూడండి. కొంచెం సైడ్కి జరిగి ఈ సైడ్ వచ్చేసి కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో మనకి థ్రెడ్ అనేది పట్టేస్తుంది. నాకైతే నాకు ఎదురుగా మిషన్ ఉంది కాబట్టి నా లెఫ్ట్ సైడ్ వైపు నాకు గ్యాప్ అనేది రావాలి. మీకు ఎటువైపు వీలుగా ఉంటే అటువైపు ఇలా తట్టేసుకోండి. ఇలా చిన్నగా ఇలా కొట్టారు అంటే గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనము ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడైతే థ్రెడ్ పైపింగ్ కోసము క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము. ఇదైతే ఆపట్టు క్లాత్ అన్నమాట. నేను ఒక 1/2 మీటర్ అయితే నా దగ్గర ఉంది. 1/2 మీటర్ క్లాత్ ఇలా క్రాస్ గా మనం కట్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా 2 బ్లౌజులకి అయితే వచ్చేస్తుందండి. చూడండి, ఇలాగా అంటే ఇలా స్ట్రైట్ గా ఉండే పీస్ ని ఇలా నేను 2 ఫోల్డింగ్ వేసుకున్నాను. వేసుకున్నాక నా దగ్గర స్కేల్ ఉంది కదా, స్కేల్ అంత వెడల్పుతో నేను ఇలాగా మార్కింగ్ అనేది ఇలా వేసుకుంటున్నాను. ఇలా ఇది 1.5 ఇంచ్ అయితే వస్తుందండి. 1 ఇంచ్ కట్ చేసుకున్నా మీకు నీట్గా వచ్చేస్తుంది. మీరైతే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే 1.5 ఇంచ్ తప్పకుండా ఇలా మార్కింగ్ వేసి ఇలా కట్ చేసుకోండి. చూడండి, మొత్తం ఇలా మార్కింగ్ వేసేసాను కదా. ఇలా మార్కింగ్స్ అయితే ఈ కార్నర్స్ నుంచి స్టార్ట్ చేసి నేను క్రాస్ గా వేసాను. ఇది గమనించండి. ఇలా మనం మార్కింగ్ ఎలా అయితే వేసామో వేసిన విధంగా ఇలా మొత్తం క్లాత్ ను కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేశాక మొత్తం ఇలా జాయింట్లు చేసి పెట్టుకున్నాము అంటే మనకి ఏదైనా బ్లౌజులకి వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇప్పుడైతే క్రాసులని ఎలా జాయిన్ చేసుకోవాలో చూసేయండి. చూడండి, మొత్తం అయితే నేను జాయిన్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇవైతే మీకు జాయిన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే చూడండి, ఈ క్రాస్ ఉంది కదా, ఇంకొక వైపు కూడా అలాగే క్రాస్ ఉంటుంది కదా. ఇలా వేసేయకుండా దీనికి ఆపోజిట్ లో ఇలా వేయాలన్నమాట. ఇలా వేసేసి దీనిపైన స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి. అయితే స్టార్టింగ్ లో చివరిలో రఫ్ అయితే కొట్టండి. తర్వాత చూడండి, నేను క్లాత్ ఎలా తిప్పాను చూసారు కదా. దీనికి చివరిలో ఇలా అన్నమాట, ఇక్కడ నుంచి ఇటు ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మళ్ళీ దీనికి ఆపోజిట్ లో ఇలా పెట్టాలి. ఇలా ఒక్కొక్క క్లాత్ కూడా తీసుకొని దీనిలో ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి. ఒకటి క్రాస్ గా ఉంది కదా, ఇంకొక క్రాస్ ను తీసుకొని దానికి ఆపోజిట్ లో ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి. మొత్తం క్లాత్ ను కూడా ఇలాగే జాయింట్లు వేసుకోవాలి. అయితే మనం పాదం సెట్ చేసుకున్నాం కదా, మీకు చెప్పాను కదండి, నాకైతే లెఫ్ట్ సైడ్ వైపు గ్యాప్ రావాలి అని. అలాగైతే నేను ఇలా సెట్ చేసుకున్నాను. మీకు ఎటువైపు వీలుగా ఉంటుందో మీరు చూసుకొని మీరు అటువైపు ఇలాగా అంటే కత్తెరతో కొంచెం ఇలాగా అన్నారంటే మీకు లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ గ్యాప్ వచ్చేలాగా చూసుకోండి, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ గ్యాప్ వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా. నాకైతే లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది గ్యాప్. ఇప్పుడైతే చూడండి, థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ఇది 12వ నెంబర్ అనమాట. చాలా సన్నగా ఉంటుంది. ఈ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనం జాయింట్లు వేసాం కదా, ఇక్కడ మనం ఇలా ఈ ఖర్చులు అనేవి ఇలా విడదీసుకొని ఇలా రబ్ చేసుకోవాలి గోర్లతో. అప్పుడే బాగా అణుగుతుంది అనమాట. చూడండి, ఇలాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఆ థ్రెడ్ కి చివరిలో ఒక చిన్న ముడి అనేది వేసాను. ఇలా వేసుకున్నాక చూడండి, మనకి ఈ గ్యాప్ అయితే వచ్చింది కదా, గ్యాప్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి దారాన్ని. ఇప్పుడు ఏంటంటే లోపల దారం పెడతాం కదా, ఆ దారాన్ని కొంచెం ఇలా లాక్కోవాలి. క్లాత్ ని కూడా కొంచెం లాగాలి, అప్పుడే మనకి నీట్గా వస్తుంది. చూసారా, ఈ క్లాత్ అనేది మనం ఇలా పట్టేసుకోవాలన్నమాట. వెనకాలకి కొంచెం ఇలా పట్టుకోండి క్లాత్ ని. ఫ్రంట్ వైపు కూడా ఇలాగా సరిగ్గా ఇలా ఫోల్డింగ్ చేసి మధ్యలో ఉండాలి. అంటే థ్రెడ్ వచ్చేసి సెంటర్ లో ఉండాలి. క్లాత్ రెండు కూడా సరి సమానంగా ఇలా ఫోల్డింగ్ వేసుకొని కొంచెం ఇలా లాగి పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నీట్ గా వచ్చేసింది అనమాట. ఇక్కడ కూడా చిన్నగా లూజ్ అయితే రాదనమాట. ఇలా వేశారు అంటే సింగిల్ పాదంతో కన్నా ఈ డబుల్ పాదంతోనే చాలా నీట్ గా వచ్చేస్తుందండి ఇలా ట్రై చేస్తే. అయితే మనము రెడీ చేసుకున్నాం కదా ఇందాక పాదాన్ని, ఆ పాదం గ్యాప్ వచ్చేసి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. అంటే 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది.
అలాగే నేను కుట్టే విధానం కూడా కొంచెం చూడండి. ఎలా ఎలా కుడుతున్నాను, అసలు ఆ క్లాత్ ఎలా పట్టుకుంటున్నాను అని ఇలా చూడండి. ఇలా చేయాలన్నమాట. ఎక్కడ లూజ్ అయితే వదలకూడదు మనం కుట్టేటప్పుడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసేవారైతే. ఇంకా ఇలాంటి టిప్స్‌లు ఇంకా బోలెడన్ని ఉన్నాయి. ఓకేనా? చూడండి మీకు చూపిస్తున్నాను. ఎంత బాగొచ్చిందో ఒకసారి మీరే గమనించండి. పక్కనే మనకి థ్రెడ్ పక్కనే కుట్టు పడిపోతుందన్నమాట. ఇలా గనక కుట్టాము అంటే చాలా నీట్‌గా వచ్చేస్తదండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఒకటికి 2 సార్లు ట్రై చేయండి. అంటే మామూలు క్లాతులుంటాయి కదా! ఆ క్లాతులు కట్ చేసుకొని ఎంతుంటుందండి థ్రెడ్ వచ్చేసి చాలా తక్కువనే ఉంటుంది. తెచ్చుకొని ఇలా ఒకటికి 2 సార్లు ఇలా ట్రై చేశారు అంటే ఖచ్చితంగా నీట్‌గా వచ్చేస్తది. చూడండి మొత్తం కుట్టేసాను కదా! ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఎంత నీట్‌గా వచ్చేసిందో చూడండి. ఇలా అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడేంటంటే ఒక పావించి క్లాత్ అయితే విడిచిపెట్టేసి మొత్తం క్లాత్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా ఒకే లెవెల్‌లో కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అయితే కట్ చేసుకున్నాం కదా! ఇలా అయితే రెడీ అయిపోయింది థ్రెడ్స్. ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి. చూడండి నేనైతే ఆల్రెడీ ఈ పైపింగ్ మొత్తం అంటే నెక్‌కి, బ్యాక్ నెక్‌కి, ఫ్రంట్ నెక్‌కి మొత్తం ఎలా వేయాలని వీడియో అయితే చేశానండి. అది మన ఛానల్‌లో అయితే ఉంది. ఈ ఛానల్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను చూసేయండి. ఇప్పుడైతే ఈ చిన్న క్లిప్ అనేది చూపిస్తున్నాను మీకోసం వేసి. చూడండి ఈ క్లాత్‌ని అంటే క్లాత్ ఉంది కదా కింద హ్యాండు, దానిపైన మనం రెడీ చేసుకున్న ఈ థ్రెడ్‌ననేది ఇలా పెట్టేసి మనం ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని 2 హ్యాండ్స్ కూడా లైనింగ్‌ని అంటే మనకి థ్రెడ్ పైపింగ్‌ని ఇలా అటాచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు లైనింగ్‌ని ఇలా రివర్స్ తీసుకొని మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్‌ని పెట్టేసి ఆ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి మనకి సెంటర్‌లో ఉండాలన్నమాట. లైనింగ్‌కి, మెయిన్ క్లాత్‌కి సెంటర్‌లో ఉండాలి. ఓకేనా? చూడండి. ఇలా వేసుకున్నాక ఇలా తిప్పిచ్చేసి ఇలా చిన్నగా గోర్లతో ఇలా రబ్ చేసేసి మళ్ళీ పైన ఇంకొక పాదం ఇంచు వెడల్పుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా అన్నమాట. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మనం కుట్టిన బ్లౌజులు కూడా చాలా నీట్‌గా ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా కనిపిస్తుంది కాబట్టి కస్టమర్స్ కూడా మనకి పెరుగుతారు. అలాగే అమౌంట్ ఎక్కువ అడిగినా కూడా ఇస్తారు. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా ఇదే నీట్ ఫినిషింగ్‌తో అయితే